పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పూర్తయ్యాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ప్రధాని ప్రసంగం వేళ లోక్సభలో హంగామా సృష్టించిన విపక్షాలు రాజ్యసభలోనూ అదే తరహాలో ప్రవర్తించాయి. మోదీ మాట్లాడుతుండగా సభ నుంచి వాకౌట్ చేశాయి. 10 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పనితీరును చూసే ప్రజలు మూడోసారి అధికారం ఇచ్చారన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. విపక్షాల అజెండాను ఓటర్లు తిరస్కరించారన్నారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిచ్చారు ప్రధాని మోదీ. వచ్చే 5 ఏళ్లు మరిన్ని సంచలన నిర్ణయాత్మక చర్యలు ఉంటాయని తెలిపారు. आने वाले वर्षों में पिछले 10 वर्षों में हमने जो किया है उसको गति भी बढ़ाएंगे, उसका विस्तार भी बढ़ाएंगे और गहराई भी होगी, ऊंचाई भी होगी और हम इस संकल्प को पूरा करेंगे. నీట్ నుంచి అగ్నివీర్ వరకు, రైతుల సమస్యల నుంచి మణిపూర్ అల్లర్ల వరకు, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం నుంచి విపక్షాలపై కక్ష సాధింపు చర్యల వరకు అన్ని ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మోదీ. ఇండియా కూటమి అసత్య ప్రచారాలను పటాపంచలు చేశారు. మరో 20 ఏళ్లు ఎన్డీఏ అధికారంలో ఉంటుందన్న ప్రధాని పరాన్నజీవిగా మారిన కాంగ్రెస్ పరాజయాల్లో హ్యాట్రిక్ కొట్టిందంటూ గట్టిగా చురకలంటించారు. मैं समझ नहीं पाता हूं कि ये खुशी का कारण क्या है और इस पर कई सवाल है. क्या ये खुशी हार की हैट्रिक पर है? क्या ये खुशी नर्वस 90 के शिकार होने पर है? क्या ये खुशी एक और असफल लॉन्च की है? లోక్సభ తరహాలోనే రాజ్యసభలోనూ ప్రధాని ప్రసంగానికి పదే పదే ఆటంకం కలిగించాయి ఇండియా కూటమి పార్టీలు. నినాదాలతో సభను హోరెత్తించాయి. విపక్ష నేత ఖర్గేకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరిన చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ అనుమతి ఇవ్వలేదు. నినాదాల మధ్యే తన ప్రసంగాన్ని కొనసాగించారు ప్రధాని మోదీ. ఈ నేపథ్యంలో రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు ఇండియా కూటమి సభ్యులు. నిజాన్ని ఎదుర్కొనే దమ్ము లేకే విపక్షాలు పారిపోతున్నాయని విమర్శించారు ప్రధాని మోదీ. రాజ్యాంగంపై ప్రధాని మోదీ అసత్యాలు చెప్పడం వల్లే సభ నుంచి వాకౌట్ చేశామన్నారు విపక్ష నేత మల్లికార్జున ఖర్గే. ప్రధాని ప్రసంగం అనంతరం రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది.